కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీ వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కాలేజీ ఏర్పాటు చేసి 75 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో భాగంగా ఇవాళ రైతు సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. పూర్వ విద్యార్థిగా కాలేజీ వజ్రోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు. కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. పక్కన రైతులు భూషణంలో కడపాకు రైతులు 14 ఎకరాలు మేము ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం అని వాళ్ళు ముందుకు వచ్చినారు. దాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారిని కావా వెంకటరాయ గారు కలిసి పెద్దలు అడిగితే ఇదిగో ఈ ప్రాంత ప్రజలకి మా చదువు సహాయం చేయమని అప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన గారి రెమ్యూనరేషన్ 8,000 9,000. సరే ఏదైనా అవనండి నేను ₹1,00,000 ఇస్తానని ఆయన భరోసాగా చెప్పారు. ధర్మిల ఇక్కడ ఈ ప్రాంతం 14 ఎకరాలు, తర్వాత ఇంకో 10 ఎకరాలు దాంతో ముందు చిన్న బిల్డింగ్ మొదలుపెట్టి అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా నామకరణం చేసి అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకుంటారు. తర్వాత ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు 27 ఎకరాల సువిశాల ప్రాంగణం, 2,75,000 చదువుకుడుగా దీని విషయంతో బిల్డింగులు దీంతో ఉంది కాలేజ్. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ముందు ఉద్దేశం లేదు. అయితే బేసిక్ డిగ్రీ అన్నది BA BCom ఇవన్నీ కూడా ఎవరు జాయిన్ అవ్వకపోకుండా 1,00,000 స్క్వేర్ ఫీట్ పైన ఖాళీగా ఉంటే ఏం చేయాలని చాలామంది కంపెనీలు ఆలోచించి అదే ఇంజనీరింగ్ అయితే తక్కువ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది కదా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.